మనం పరిశుద్ధ గ్రంథమును తెరిచి చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుంచి జాగ్రత్తగా దేవుని వాక్యంను వినండి. యేసు ఫిలిప్పీదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి, మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనివి. అందుకాయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగారు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సియోను బరియౌనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను మీతో చెప్పుచున్నాను. దేవుని వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్యా, కృపా కనికరములు గల తండ్రి, నీకు స్తోత్రములు. చదవబడిన వాక్యంలో నుంచి మీరు మాతో మాట్లాడండి. నీ సర్వ సత్యమును మాకు ఇప్పుడు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, నువ్వే రంగం మీద ఉండి అంతరంగ బోధకుడిగా, ప్రభువా పరిశుద్ధాత్ముడే ఇక్కడ రంగం మీద నిలబడి బోధకుడిగా నువ్వు ఉండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నా ఆలోచన, నా తలంపులన్నీ తీసివేసి నీవు ప్రభువా రంగం మీద ఉండి మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఓకే, జాగ్రత్తగా మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనిద్దాం, వాక్యంను చూద్దాం. ఎందుకు అనంటే, వాక్యమే సత్యమై ఉన్నది, వాక్యమే జీవమై ఉన్నది, వాక్యమే అక్షయ ఆహారమై ఉన్నది, వాక్యమే మనని పరలోక రాజ్యం తీసుకోబోననేది, వాక్యమే నిత్య జీవమై ఉన్నది. ప్రతి మనుషుని మాట అబద్ధము, కానీ దేవుని వాక్యము సత్యం. అందుకే దేవుని వాక్యం చెప్తున్నది ఏంటంటే, దేవుని వాక్యమును మనము సత్యమును తెలుసుకునవలెను. వాక్యం ఏమి చెప్తుంది, లేఖనాలు ఏమి బోధిస్తున్నాయి అనే విషయాన్ని తెలుసుకునవలెను. ఎందుకనంటే ఆ వాక్యము మనకు నిత్య జీవమై ఉంది, ఆ వాక్యము మనకు వెలుగై ఉంది, ఆ వాక్యము మన జీవమై ఉన్నది, ఆ వాక్యము మనని పరలోక రాజ్యం తీసుకుపోవునదై ఉన్నది. అందుకే వాక్యము ఏది చెప్పిందో, వాక్యములో ఏమి చెప్పబడినదో అది మాత్రమే సత్యం, అది మాత్రమే సత్యం. వాక్యం ఏది చెప్పిందో అదే మనం చేయవలెను. వాక్యము మనకు జీవ ఆహారమై ఉన్నది. వాక్యం, మనుషుడు బ్రతుకుతున్నది రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట వచ్చు ప్రతి మాట వలన జీవించుచున్నాడు. ఇంకొకటి ఏం చెప్తున్నట్టే, భూమి ఆకాశములు గతించినా గతించవచ్చును, కానీ నా మాటలు నెరవేర్పు
జరుగుతాయి. చూడు, ఎంత దేవుని వాక్యము, దేవుని మాట ఎంత ఎంత బలమైంది అనంటే, ఎంత ఖచ్చితంగా జరుగుతుంది అనంటే, ఖచ్చితంగా అది భూమి గతించినా గతించవచ్చు, ఆకాశం గతించినా గతించవచ్చు, కానీ దేవుని వాక్యం మాత్రం నెరవేర్పు జరుగుతుంది. దేవుడు ఒక మాట సెలవిచ్చాడంటే, దేవుడు ఒక వాక్యాన్ని ప్రకటించాడంటే, దేవుని వాక్యము నిత్యత్వమై ఉన్నది. దేవుడి వాక్యము సంపూర్ణమై ఉన్నది. దేవుడి వాక్యము పరిపూర్ణమై ఉన్నది. దేవుడు ఒకటి చెప్పిండంటే అది నిత్యమైన మాట. దేవుడు ఏదన్నా మాట చెప్పాడంటే అది నిత్యమైన మాట. మరలా ఆ మాటల్లో మార్పు ఉండదు. ఆ మాటలలో మరలా వేరొక విధంగా ఉండదు. పర్ఫెక్ట్. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే, దేవుని పరిశుద్ధ గ్రంథం ఒక వాక్యం చెప్పిందంటే దట్స్ ఏ పర్ఫెక్ట్. అది ఆ వాక్యం సంపూర్ణం, పరిపూర్ణం, నిత్యం. అదిగా నిత్యం. దేవుని వాక్యం అది నిత్యము అలాగే ఉంటుంది, దాంట్లో మార్పులు ఉండవు. అందుకే మనము చూడవలసింది వాక్యాన్ని, వాక్య సత్యము ఏమి చెప్తుందనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది చాలా అవసరమై ఉన్నది. కనుక మనము వాక్యమునే గమనించవలను. అందుకే ఇప్పుడు మనం చదివిన సందర్భం దగ్గరికి వచ్చినట్టయితే, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతోటి, ప్రత్యేకించి వ్యక్తిగతంగా ఒంటరిగా తన శిష్యులతోటి ఉన్నప్పుడు తన శిష్యులతోటి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమనుకున్నాడంటే, మనుష్య కుమారుడు ఎవరని ఈ జనులు చెప్పుకొనుచున్నారు అని యేసు ప్రభు తన యొక్క శిష్యులతోటి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మనుష్య కుమారుడు ఎవరని ఈ జనులు చెప్పుకొనుచున్నారు అని తన శిష్యులతో అడుగుతున్నారు. అయితే శిష్యులను అడగగా వారిలో కొందరు, వీరు శిష్యులలో కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, అంటే కొందరు ఇర్మియా అనియు, కొందరు లేక ప్రవక్తలలో ఒక్కడి అని చెప్పుకొనుచున్నారని. అందుకాయన అంటున్నాడు, ఎవరు జనునిలాగా చెప్పుకొనుచున్నారని వీళ్ళు అంటున్నారు. శిష్యులు ఏమంటున్నారంటే, జనునిలాగా చెప్పుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు? మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తుని వాళ్ళు ఏమనుకుంటున్నారు? నీటి బాప్తిసమిచ్చు యోహానని అనుకుంటున్నారు, ఏలియా అని అనుకుంటున్నారు, ఇర్మియా అని అనుకుంటున్నారు, ఆ ప్రవక్తలలో ఒక్కడు అనుకుంటున్నారని శిష్యులే చెప్తున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, మరి మీరేమనుకుంటున్నారు? దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరిని మనం అడుగుతారు, ఈ మనుష్య కుమారుని గురించి, ఈ దేవుడి గురించి మీరేమనుకుంటున్నారు? దేవుడు వ్యక్తిగతంగా ఈరోజు మనం అడుగుతాడు. శిష్యులను అడిగాడు. అదే దేవుడు ఇప్పుడు మనకి కూడా వ్యక్తిగతంగా మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అనేది, ఎవరు అనుకునేది కాదు, బయట ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కాదు, బయట ప్రజలు నమ్మిన వారు ఏమనుకుంటున్నారు అనేది వారిది కాదు, కానీ ఈ స్పెషల్లీ నువ్వేమనుకుంటున్నావు? ఈ యేసు ప్రభు గురించి, ఈ మనుష్య కుమారుని గురించి నువ్వేమనుకుంటున్నావు అని దేవుడు అడుగుతుంటాడు.
అడుగుతున్నాడు. ఇప్పుడు అందులో శిష్యులలో ఒక ఆయన సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడివైన క్రీస్తు అని చెప్పెను. ఆమేన్. నీవు సజీవ దేవుని కుమారుడివైన క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, గమనించవలసింది ఏంటంటే, శిష్యువు వేరే జనాలో ఏలియాగా, నీటి బాప్తిసం ఇచ్చే యోహానుగా, ఇర్మియాగా, ప్రవక్తలలో ఒక్కరిగా అని అనుకుంటున్నారు. కానీ శిష్యులలో సీమోను పేతురు అయితే ఏమంటుందంటే, జీవించుచున్న దేవుని యొక్క కుమారుడివైన క్రీస్తువు నీవు. జీవించుచున్న దేవుని యొక్క కుమారుడివైన క్రీస్తువు నీవు అని అన్నాడు. ఈరోజు మనకు అది కావాల్సి ఉన్నది. క్రీస్తు ఎవరు అనేది, ఈ యేసు క్రీస్తు ఎవరు అనేది మనకు వ్యక్తిగతంగా బయలుపరచబడవలసి ఉన్నది. ఆ బయలుపరచబడే కాడనే అంత దాగి ఉన్నది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటున్నారు. ఈరోజు కూడా యేసుక్రీస్తు అనగా వాక్యంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుకుంటున్నారు, ఒక్కొక్క విధంగా తలంచుచున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో పెట్టుచున్నారు. కానీ నిజ ప్రత్యక్షతను కలిగి ఉండట్లేదు. కానీ నిజ ప్రత్యక్షత కలిగి ఉండాలి. మనం నిజ ప్రత్యక్షతను కలిగి ఉన్నామనుటకు కలిగి ఉండటం అన్నటకు దేవుడు పరీక్షిస్తాడు. ఎస్, దట్స్ రైట్. దేవుడు దాన్ని పరీక్షిస్తాడు వ్యక్తిగతంగా. అప్పుడు ఈ విధంగా పేతురు గారు అన్నారు. ఏమన్నారంటే, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడివైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు ప్రభు అంటున్నాడు, సీయోను బరియోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఆమేన్. చూడండి, యేసు క్రీస్తు ఎవరు అనేది తన శిష్యులకు ఆయన ఎలాగూ బయలుపరచబడింది అని అంటే, యేసు ప్రభు స్వయంగా అంటున్నాడు, సిమియోను బరియోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రే నీకు ఇది బయలుపరచను కానీ నీకు నరులు బయలుపరచలేదు. అంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే, దేవుడే ఒక వ్యక్తికి తనను తాను బయలుపరచుకొనవలెను. దేవుడే ఒక వ్యక్తికి తనకు తాను బయలుపరచుకొనవలెను. మళ్ళీ ఇక్కడ మీరు అనొచ్చు, నా పరలోకపు తండ్రి నీకు ఈ విషయం బయలుపరిచాడు అంటే, ఇప్పుడు కూడా పరలోకపు తండ్రి బయలుపరుస్తాడు. పరలోకపు తండ్రి ఎవరో కాదు కానీ ఆయన కూడా యేసుక్రీస్తే. ఎందుకంటే యేసుక్రీస్తు అన్నాడు, నేను నా తండ్రి నామములో వచ్చి ఉన్నాను. ఆమేన్. నా తండ్రి నేను ఏకమై ఉన్నాము. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్టే. ఇవి లేఖనంలో యోహాను సువార్తలో దేవుని వాక్యము రాయబడి ఉన్నది. అందుకే ఇప్పుడు తండ్రి వేరు కుమారుడు వేరని సపరేట్ కాదు. తండ్రి కుమారుడు ఒక్కటే. కానీ పరలోకముగా తండ్రిగా ఉన్న దేవుడే కుమారుడైన యేసుక్రీస్తుగా వచ్చి ఇక్కడ చేస్తున్నాడు, ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే ఏ వ్యక్తికైనా వాక్యము బయలుపరచబడాలి అనంటే పరలోకపు తండ్రి బయలుపరచాలి.
ఏ వ్యక్తికైనా వాక్యము ప్రత్యక్షపరచబడాలంటే, వాక్యము బయలుపరచబడాలి అని అంటే, అక్కడ సజీవంగా నడుస్తున్న, అప్పుడు ప్రజెంట్ నౌ జరుగుతున్న ఆ వాక్యం వారికి బయలుపరచబడాలంటే పరిశుద్ధాత్మ వారికి అది బయలుపరచాలి. పరిశుద్ధాత్మే వాక్యము బయలుపరచాలి. పరిశుద్ధాత్మే నిజమైన బయలుపాటును ఇచ్చునదై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. అది సో అందుకే పేతురు గారికైతే ఏ పరిశుద్ధాత్మ వచ్చి ఈ మనుష్య కుమారుడు ఎవరని బయలుపాటును ఇచ్చాడో ప్రతి వారికి అదే విధానంలో జరుగుతుంది. ఇది 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 పరిపూర్ణమైన వాక్యం. అంతే. ఏ మనుషుల ద్వారా వాక్యము బయలుపరచబడదు. ఏ పోపు ద్వారా వాక్యము బయలుపరచబడదు. ఏ పాస్టర్ ద్వారా వాక్యము బయలుపరచబడదు. కానీ ఒక వ్యక్తికి, ఒక నమ్ముతున్న విశ్వాసికి, ఒక దేవుని కుమారుడికి పరిశుద్ధాత్మే బయలుపరచవలసి ఉన్నది. పేతురుకు ఏ విధముగా దేవుని వాక్యము, మనుష్య కుమారుడు ఎవరు అనేది బయలుపరచబడ్డదో అలాగే ప్రతి విశ్వాసికి, ప్రతి ఒక్కరికి ఆ విధంగానే బయలుపరచబడవలసి ఉంది. అదే సత్యమై ఉంది. అందుకనే బయలుపాటు, ప్రత్యక్షత అది దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు, బయలుపాటు ఇస్తాడు. రైట్, మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఓకే, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సిమియోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతులు నీకు బయలుపరచనే కానీ నరులు మీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇక్కడ జాగ్రత్తగా దేవుని వాక్యమును విందాము. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏంటి అంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సంఘమును దేవుడు కట్టుదును అంటున్నాడు. ఈ బండ మీద సంఘమును కట్టుదును అంటున్నాడు. ఈరోజు చాలామందికి చాలా విధాలుగా బయలుపరచబడింది ఈ వాక్యాన్ని తీసుకొనే చాలామందికి చాలా విధాలుగా బయలుపరచబడింది. ఒకరికి ఎట్లా బయలుపరచబడింది అని అంటే, దేవుడు బండ మీద సంఘమును కడతానన్నాడు. కాబట్టి మనం సంఘమును కడితే ఒక బండ చూసుకొని ఆ బండ మీద కట్టాలి. ఇది కొంతమంది యొక్క బయలుపాటు. ఇంకొంతమంది, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదని దేవుడు అన్నాడు కాబట్టి ఇప్పుడు పేతురు మీద సంఘము కట్టబడుతుంది అనేది ఇంకొంతమందికి బయలుపరచబడ్డది. ఇప్పుడు సంఘము కట్టబడవలసింది ఒక బండ మీదనా? ఇప్పుడు సంఘం కట్టబడవలసింది పేతురు మీదనా? పేతురు ద్వారానా? సంఘం కట్టబడవలసింది బండ మీద కాదు. సంఘం కట్టబడవలసింది పేతురు అనే ఒక మనిషి మీద
మనిషి ద్వారా కాదు. పేతురు ఒక మనిషి, దేవుని యొక్క శిష్యుడు, యేసుప్రభు యొక్క శిష్యుడు, సేవకు వాడబడ్డాడు, కానీ మనిషే. బండ మీద కాదు, మామూలు బండ చూసుకొని బండ మీద కట్టు కాదు. మరి ఇక్కడ దేవుడు చెప్పిన ప్రకారం నీవు పేతురు, ఇగో ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని వీళ్ళు అంటున్నారు కదా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, పేతురు మీద సంఘం నిర్మించడం కాదు, కట్టడం కాదు. బండ చూసుకొని బండ మీద మందిరములు కట్టడం కాదు. కానీ పేతురుకైతే ఏ బయలుపాటు వచ్చిందో, పేతురైతే ఏ వాక్య ప్రత్యక్షతను పొందుకున్నాడో, మనుష్య కుమారుడు ఎవరు అనేది పరలోకపు తండ్రి బయలుపరిచాడో, ఇగో ఈ బయలుపాటు మీద నా సంఘమును కడతాను. దేవుడు సంఘాన్ని ఎలా కడతా అన్నాడు? పరలోకపు తండ్రి బయలుపరిచే బయలుపాటు మీద సంఘము కట్టబడుతుంది. సంఘం కట్టబడేది పరలోకపు తండ్రి. పేతురుకి ఎలాగైతే బయలుపరచబడ్డదో మనుష్య కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారని అన్నప్పుడు ఆయన పేతురు ఏమన్నాడంటే, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని బయలుపరచబడ్డది. వాస్తవానికి పేతురుకు పరలోకపు తండ్రి ఆ విషయాన్ని బయలుపరిచాడు. బయలుపరచబడిన తర్వాత పేతురు దాన్ని పలికాడు. ఏమని? నువ్వు సజీవ దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని. కానీ క్రీస్తు అని ఇది ఎలా చెప్పాడు ఈ మాట? పరలోకపు తండ్రి అతనికి బయలుపరచబడడం వలన. ఎప్పుడైనా వాక్యము మనకు బయలుపరచడం వలన, ఇగో ఈ బయలుపాటు, ఇలాంటి బయలుపాటు ద్వారానే, పరలోకపు తండ్రి ఇచ్చే బయలుపాటు ద్వారానే, పరిశుద్ధాత్మ ఇచ్చే బయలుపాటు మీద సంఘమును కట్టుతానని, తన సంఘమును దేవుడు నిర్మిస్తానని ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 17వ వచనంలో చెప్పుచున్నాడు. మత్తయి సువార్త 16:17లో చెప్తున్నాడు, నా సంఘమును పరలోకపు తండ్రి ఇచ్చే బయలుపాటు మీద, దేవుడు ఏమై ఉన్నాడో అనేటువంటి ఆ ప్రత్యక్ష బయలుపాటు మీద సంఘం కట్టబడుతుంది. దీనికి ఆమేన్ చెప్తారా? ఆమేన్. సో ఇది గమనించవలసిన విషయం దేవుని పిల్లలారా. ఇంతకు దేవుడు తన సంఘమును కట్టుతానన్నాడు. అది పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మ ఇచ్చే బయలుపాటు ద్వారా కడతానన్నాడు. పేతురుకి ఏ విధంగా ఇచ్చాడో అలాంటి బయలుపాటు ఇవ్వడం ద్వారా ఆ బయలుపాటు మీద సంఘం కట్టబడుతుంది. వాక్యపు బయలుపాటు మీద, పరిశుద్ధాత్మ ఇచ్చే బయలుపాటు మీద సంఘం కట్టబడుతుంది. ఇంతకి ఇప్పుడు సంఘము అనగా ఒక సమూహం అయి ఉన్నది. సంఘము అనగా బయటకు పిలువబడినదై ఉన్నది. ఆమేన్. సంఘము అనగా దేవుని ప్రజలై ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సంఘం ఎలాగ కట్టబడాలో, ఎలాగ కడతామో బయలుపాటు ద్వారా కడతారని మత్తయి సువార్త 16లో దేవుడు అన్నాడు. ఇదే ఈ వాక్యాన్ని బట్టే ఈయనకొచ్చిన ఈ బయలుపాటును బట్టి యేసు ప్రభు శిష్యులలో ఎవరికి ఈ మాట చెప్పలేదు. కానీ తన సీమోను పేతురుకే ఈ విషయం చెప్పాడు. పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? అవును ప్రభువా, నిన్ను ప్రేమించుచున్నానని పేతురు అన్నాడు. అయితే
నా గొర్రెలను కాయుము. మరొకసారి, పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? అవును ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నానని పేతురు అన్నాడు. అప్పుడు, నా మందను కాయుము. దేవుడు ఎందుకు ఈ బొంబారు ఇలా ఎందుకు అంటున్నాడు? ఎందుకనంటే పేతురుతో దేవుడు మత్తయి సువార్త 16లో చెప్పలేదా? నా పరలోకపు తండ్రి నీకు బయలుపరచబడ్డాడే, నేనేమై ఉన్నాను అని, నేను సజీవ దేవుడైన క్రీస్తునని. ఈ విషయమే చాలామందికి అర్థం కావట్లేదు. నీకు అర్థమైంది. అది నా పరలోకపు తండ్రి నీకు ఇచ్చాడు బయలుపాటు. ఇగో ఈ బయలుపాటు నీవు కలిగి ఉన్నావు కనుక ఇదే బయలుపాటు మీద నీవు సంఘమును కాయుము. నీవు సంఘమును కాయుము, సంఘమును మేపుము. సంఘమును ఇంకొక రకంగా సంఘమును మేప. ఇది దేవుడు పేతురుకిచ్చాడు. ఇప్పుడు నిజంగానే పేతురు గారు ఆ సంఘాన్ని ఆత్మ బయలుపాటు మీద తన సంఘాన్ని కట్టాడు. ఆత్మ ఇచ్చే బయలుపాటు ద్వారా దేవుడు తన సంఘాన్ని కట్టాడు. అది అపోస్తుల సంఘము దేవుని ఆత్మ ఇచ్చు బయలుపాటు ద్వారా కట్టబడింది. ఆది అపోస్తుల సంఘం పరిశుద్ధాత్మ ఇచ్చే వాక్యపు బయలుపాటు మీద అపోస్తుల సంఘము కట్టబడింది. అందుకే సంఘానికి పునాదిని వేసింది ఆది అపోస్తులు. ఆత్మ ఇచ్చే బయలుపాటు ద్వారా వారు ఆ సంఘానికి పునాది వేశారు. ఆ పునాది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ పునాది. ఆమేన్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కొంచెం అపోస్తుల కార్యంలోనికి కొంచెం ముందుకు వెళ్ళి గమనిద్దాం. సంఘము కట్టబడవలసింది అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. ఈ వాక్యమును మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయము అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో కూడా మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము.
ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాలి. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఎస్, దిస్ ఇస్ ద ఫైనల్. ఆది అపోస్తులు పౌలు గారు చెప్తున్న సువార్తను నమ్ముతున్న వాళ్ళు యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి ఉన్నాడు, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన మీరు కట్టబడి ఉన్నారు. ఈ మొదటి సంఘం ఏ విధముగా కట్టబడింది అనంటే పరిశుద్ధాత్మ ఇచ్చిన బయలుపాటు మీద యేసు క్రీస్తై ముఖ్యమైన మూలరాయి ఉన్నాడని అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మూలరాయి, ముఖ్యమైన మూలరాయి యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు మొదటిసారిగా పెట్టబడినటువంటి ఆ మూలరాయి వేసిన తరువాత అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి వాక్యం మీద మీరు కట్టబడ్డారు. మనము బేస్మెంట్ను, పునాదిని ఖచ్చితంగా గమనిస్తే పునాది సరిగ్గా లేవల్గా కరెక్ట్గా ఉందా లేదా అనేది ముఖ్యమైన మూలరాయి. ఆ మూలరాయిని బేస్ చేసుకొని ఈ మూలరాయే ఇటువైపు కోన కరెక్ట్గా ఉన్నది, ఇటువైపు కోన కరెక్ట్గా ఉన్న మూలరాయిని తీసుకుంటారు. ఇటువైపు కరెక్ట్గా ఉన్నది, ఇటువైపు కరెక్ట్గా ఉన్నది వేసినటువంటి ఆ మూలరాయిని తీసుకుంటారు. ఆ మూలరాయి ఎవరంటే యేసుక్రీస్తు. ఈ మూలరాయి నుంచి మనం ఈ లైన్ చూసుకుంటే ఈ లైను ప్రవక్తల లైన్. క్రీస్తుకు సమానంగా ప్రవక్తల లైను కట్టబడి ఉన్నది. ఆమేన్. ఈ మూలరాయికి, యేసుక్రీస్తు మూలరాయికి ఇటువైపు సమానంగా ప్రవక్తల లైను కట్టబడి ఉన్నది. ఇదే మూలరాయికి ఇటువైపు తీసుకుంటే అపోస్తులు బోధించిన దానికి కరెక్ట్గా ఉంది. ఇగో ఈ పునాది మీద సంఘం కట్టబడాలి. ప్రవక్తలు, అపోస్తులు, ఈ ప్రవక్తలకు, ఈ అపోస్తులకు మధ్య మూలరాయిగా ఉండి ఈ అపోస్తుల బోధను, ఈ ప్రవక్తల బోధను రెండింటిని కలుపుతున్న మూలరాయి అయిన యేసుక్రీస్తు మీద సంఘం, యేసుక్రీస్తు అనేటువంటి దాని మూలరాయితోటి కట్టబడిన ఆ పునాది పైన మీరు కట్టబడి ఉన్నారు. అందుకే సంఘం కట్టబడాలంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది అయిన యేసుక్రీస్తు మూలరాయిగా ఉన్న దాని మీద కట్టబడాలి. అందుకే సో ఇప్పుడు మరి అపోస్తుల వాక్యము, ప్రవక్తల వాక్యము, ప్రవక్తల వాక్యము మూలము యేసుక్రీస్తే. అపోస్తులు చేసినటువంటి మూలవాక్యము, అపోస్తులు మాట్లాడినటువంటి వాక్యము యేసుక్రీస్తే. ఇగో ఈ యేసుక్రీస్తు మీద సంఘం, యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి బయలుపాటు మీద సంఘం కట్టబడకుండా పోవాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుందనంటే, ఇప్పుడు నేను కొంచెం జాగ్రత్తగా గమనించండి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన మీరు కట్టబడి ఉన్నారు.
సంఘము అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి వీరిద్దరికీ మూలరాయిగా ఉన్న యేసుక్రీస్తు అనేటువంటి బేస్మెంట్. ఆ బేస్మెంట్లో యేసుక్రీస్తున్నాడు, ప్రవక్తలు అపోస్తులు వేసినటువంటి బేస్మెంట్. అంటే అపోస్తులు వేసింది యేసుక్రీస్తు అనే బేస్మెంటే, ప్రవక్తలు వేసింది యేసుక్రీస్తే ప్రకటించింది. ఈ ప్రవక్తలు ఈ అపోస్తులు యేసుక్రీస్తు మూలరాయిగా ఉండి ఒక బేస్మెంట్ వేయబడి ఉన్నది. ఆ బేస్మెంట్ మీద కట్టబడాలి. ఈ బేస్మెంట్ మీద, ఈ పునాది మీద కట్టబడని సంఘం అది దేవుని సంఘం కాదు. అది దేవుని సంఘం కావాలంటే ఖచ్చితంగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన, ఈ అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాదికి మూలరాయిగా ఉన్న యేసుక్రీస్తు వేసిన పునాది పైన కట్టబడితేనే అది నిజమైన దేవుని సంఘం. ఈరోజు ఏం జరుగుతుందనంటే ప్రతి సంఘము మేమే దేవుని సంఘం అని అంటున్నారు. బ్యాప్టిస్ట్ అంటున్నది మేమే దేవుని సంఘం, మెథడిస్టు అంటున్నది మేమే దేవుని సంఘం, రోమన్ క్యాథలిక్ సంఘం అంటుంది మేమే విశ్వనీయ వ్యాప్తమైన సంఘం, మేమే దేవుని సంఘం అంటున్నారు. ప్రొటెస్టెంట్ సంఘాలు అంటున్నాయి మేమే దేవుని సంఘము అంటున్నారు. ఇలా హెబ్రోను, పెంతెకోస్తు, ఇలా అన్ని సంఘాలు స్థాపించబడినటువంటి సంఘాలు ఈరోజు మేమే దేవుని సంఘము అని అంటున్నాయి. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏది నిజమైన సంఘము ఏది కాదు అనేది మనం ఎలా చూడాలి అనంటే, అపోస్తులు ప్రవక్తలు యేసుక్రీస్తే మూలరాయిగా ఉన్న కట్టబడిన ఆ బేస్మెంట్ మీద ఏ సంఘము కట్టబడుతుందో అది దేవుని సంఘమై ఉన్నది. మరి ఇప్పుడున్న సంఘాలన్నీ ప్రవక్తలు వేసిన పునాది పైన కట్టబడి ఉన్నాయా? అపోస్తులు వేసినటువంటి పునాది పైన కట్టబడి ఉన్నాయా? అసలు యేసు క్రీస్తు మూలరాయిగా ఆ సంఘాలకు ఉన్నాడా? చూడండి, యేసు క్రీస్తు నామములో బాప్తిసమని రక్షణ గురించి మాట్లాడినప్పుడు అపోస్తుడైన పేతురు అదే మాట్లాడాడు, పౌలు గారు అదే మాట్లాడారు, శిష్యులందరూ అదే బోధించారు, అదే ఇచ్చారు. అగో అపోస్తులు వేసినటువంటి పునాది ఏంది అనంటే, మొట్టమొదటిసారి వాళ్ళు బోధించింది ఏంటి అనంటే, వాళ్ళు వేసిన పునాది ఏంటంటే, అపోస్తులు వేసిన పునాది ఏందనంటే యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందుట. యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందుట. రక్షింపబడవాలంటే ఏం చేయాలి అని అంటే, మీరందరూ ప్రభువైన యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందుడని అపోస్తుల కార్యం 2:38 పేతురు గారు స్పష్టంగా చెప్పాడు. 3000 మందికి ఆ రోజున బాప్తిసం ఇచ్చాడు. మరి ఈరోజు ఆ అపోస్తులు వేసిన పునాది, ఆ ప్రవక్తలు వేసిన పునాది యేసుక్రీస్తే. మరి ఆ యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం సంఘాలన్నీ ఇస్తున్నాయా? ఒకవేళ ఆ సంఘము యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చినట్టయితే ఆ సంఘము అపోస్తులు ప్రవక్తలు వేసిన యేసుక్రీస్తు మూలరాయి ఉన్న సంఘము పైన కట్టబడినది కాదు.
ప్రవక్తలు అంతా చెప్పింది యేసుక్రీస్తు గురించే, ఆది అపోస్తులు బోధించిందంతా యేసుక్రీస్తు గురించే. ప్రతిదీ యేసుక్రీస్తు, ప్రతిదీ యేసుక్రీస్తు ప్రభు, ప్రతిదీ యేసుక్రీస్తు ప్రభు, ప్రతిదీ యేసుక్రీస్తు ప్రభు అని చెబుతూ వారి యొక్క అపోస్తుల బోధ ద్వారా సంఘంనకు పునాది వేయబడింది. ఆ పునాది మీద ఈరోజు అనేక సంఘాలు లేవు. ఫస్టే అనేక సంఘాలు చేస్తున్న పొరపాటు ఏంటంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం. ఈరోజు చాలా సంఘాలు నిజమైన యేసుక్రీస్తు నామ బాప్తిసాన్ని తీసుకోకుండా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకొని ఈ బాప్తిసం గురించి మాట్లాడితే అసలు ఎవరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇచ్చినట్టు లేదు, తీసుకున్నట్టు లేదు. కానీ ఇప్పటి ఆధునిక సంఘాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఎవరు ఇయ్యలే, ఎవరు తీసుకున్నటువంటి పద్ధతిని వీరి వారి సంఘంలో అవలంబిస్తూ ఆ నామంలో బాప్తిసం ఇచ్చి ఆ నామ బాప్తిసం మీద వారి సంఘాన్ని కట్టారు. కానీ అపోస్తుల బోధించిన సంఘము ప్రకారము ఈ సంఘాలు బాప్తిసం గురించి బోధిస్తలేవు. నిజ దేవుని సంఘము అపోస్తుల బోధ పైన కట్టబడుతుంది. అపోస్తులు ఇచ్చిన బాప్తిసాన్ని ప్రకటిస్తుంది. నెంబర్ 1, జాగ్రత్తగా గమనించాలి. చూస్తున్నారా? ప్రవక్తలు ఆది అపోస్తులు వేసిన పునాది యేసుక్రీస్తే. అందుకే బాప్తిసం కూడా యేసుక్రీస్తు నామములోనే తీసుకోవాలి. ఈరోజు బాప్తిసము వాక్యానికి వ్యతిరేకంగా ఇస్తూ మరలా మేము దేవుని సంఘం, మేమే దేవుని సంఘం, మెథడిస్ట్ మేమే దేవుని సంఘం, బ్యాప్టిస్ట్ మేమే దేవుని సంఘం, రోమన్ క్యాథలిక్ మేమే దేవుని సంఘం, పెంతకోస్తు మేమే దేవుని సంఘం. మరి ఎవరు దేవుని సంఘం? ఆది అపోస్తుల ప్రకారము బోధించి ఆది అపోస్తుల ద్వారా ఏ విధంగానైతే సంఘం కట్టబడిందో మరలా అదే విధానంలో, అదే వాక్యంలో, అదే బోధలో, అదే పునాది మీద, అపోస్తులు వేసిన పునాది మీద, ప్రవక్తలు వేసిన పునాది మీద, యేసుక్రీస్తు నామ బాప్తిసము మీద ఏ సంఘమైతే కట్టబడుతుందో ఆ సంఘము ఏర్పరచబడిన దేవుని సంఘమైంది. ఇప్పుడు వస్తున్న ఏ సంఘమైనా ఆది అపోస్తులో ఏ విధంగా సంఘము బోధించిందో, ఏ సంఘము ఆది అపోస్తులలో ఏ కార్యక్రమములు జరిగాయో, ఏ బాప్తిసం ఉందో, వారు ఏమి అయితే అపోస్తుల బోధను స్థాపించారో ఇప్పుడు నిజ సజీవ దేవుని సంఘం మరలా ఆది అపోస్తుల సంఘం వలె ఉంటుంది. అలా ఉన్న సంఘమును చూపించండి. అది ఏర్పరచబడిన దేవుని సంఘమై ఉంది, అది సజీవ దేవుని సంఘమై ఉంది. ఈరోజు అంటారు బ్యాప్టిస్ట్ అని ఒక సంఘం ఉన్నది, మేమే దేవుని సంఘం అంటారు. కానీ యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇవ్వరు. మేమే దేవుని సంఘం అంటారు. ఈరోజు స్త్రీలను సేవకులుగా అభిషేకించి పెట్టొద్దు, స్త్రీలు పుల్పిట్ దగ్గర ఉండి బోధించొద్దు అని పరిశుద్ధ గ్రంథం చెప్తే అనేక సంఘాలు ఇప్పుడు స్త్రీలను అభిషేకిస్తూ స్త్రీల సేవకురాలను పెడుతున్నారు. మూలవాక్యము అపోస్తుల బోధ ఇలాగూ చెప్పింది కదా అని అంటే దానికి ఇంకా వేరొక అర్థాలు పెడుతూ
ఆ సందర్భం ఇట్లాంటిదండి, ఆ సందర్భం అట్లాంటిదండి, అందుకే పౌలు గారు అట్లా చెప్పాడండి అని ఇప్పుడు నానా అర్థాలు పెడుతున్నారు. దేవుడు ఒక వాక్యమును మాట్లాడుతున్నప్పుడు, ఒక వాక్యమును దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాపిస్తున్నప్పుడు దేవుడు పరిపూర్ణంగా రాయలేదా? దేవుడి వాక్యము పరిపూర్ణం కాదా? దేవుడి వాక్యాన్నే కాకుండా పెడార్థాలు పెడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు నానా అర్థాలు క్రియేట్ చేసి పెడుతుంది. దేవుడు ఏ అర్థంతోటి చెప్పాడో ఆ అర్థమే పరిపూర్ణమై ఉన్నది. దేవుడు ఏ అర్థంతో తన వాక్యాన్ని ప్రకటించాడో అది సంపూర్ణమై ఉన్నది. దానికి చేర్పులు మార్పులు లేవిగా. చేర్పులు మార్పులు చేస్తే నువ్వు అబద్ధికుడవుతావు. ఎస్, వాక్యాన్ని చేర్పులు మార్పులు చేయొద్దు. నీ స్వబుద్ధిని ఉపయోగించొద్దు. నీ సొంత జ్ఞానమును వాడొద్దు. బైబిల్ మూల వాక్యం ఏది చెప్పితే అదే. ఇప్పుడు స్త్రీల బోధ గురించి పరిశుద్ధ గ్రంథము ఏం చెప్పిందో, అపోస్తులు స్త్రీల బోధ గురించి ఏ పునాది వేశారో మనం చూద్దాం. ఆమేన్. అపోస్తులు స్త్రీ బోధకుల గురించి ఏ పునాది వేశారు? ఎందుకంటే ఆ పునాది మీదనే సంఘం కట్టబడాలి. మరి అది చూద్దాం. 1 తిమోతి 2వ అధ్యాయం. దయచేసి నాతో పాటు వాక్యంను తీయాలని కోరుచున్నా. పదకొండవ వచనం నుంచి చదువుదాం. 1 తిమోతి 2వ అధ్యాయము 11వ వచనం నుంచి. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. ఆది అపోస్తులు వేసిన పునాది వాక్యం ఏంది? ఆది అపోస్తులు వేసినటువంటి ఆ మూల వాక్యం ఏంది? ఎందుకనంటే నేను ఫస్ట్ చెప్పినట్టు వాక్యము నిత్యమై ఉన్నది. వాక్యం ఒకటి దేవుడు మాట్లాడాడంటే అది పరిపూర్ణమై ఉంది. ఇక ఆ వాక్యం భూమి ఆకాశంలో గతిస్తాయి, కానీ ఆ మాటే నెరవేర్పు జరుగుతుంది. ఇంకొక మాట జరగదు. ఇక ఇంకొక మాట లేదు. ఒక్క మాట దేవుడు పలికాలంటే అదే పరిపూర్ణమైంది. అందుకే మనము పరిశుద్ధ గ్రంథాన్ని, వాక్యాన్ని అంత పరిపూర్ణంగా తీసుకోవాలి. మన స్వబుద్ధి కానీ, మన సొంత ఆలోచనలు కానీ, మన సొంత జ్ఞానం కానీ, అక్కడున్న సందర్భాల ఇట్లా వివరణ ఇవ్వద్దు. సొంత వివరణ ఇవ్వద్దు. వాక్య వివరణే నిజమైనటువంటి వివరణ. దట్ ఈస్ ద పర్ఫెక్ట్గా. అందుకే 1 తిమోతి 2వ అధ్యాయము 11, 12, 13 వచనములు చదువుకుందాం. మీరు కూడా పరిశుద్ధ గ్రంథంలో తీసి చదవాలనని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. 1 తిమోతి 2వ అధ్యాయము 11 నుంచి. ఓకే. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవు ఇవ్వను. ఏం చెప్తున్నాడు? 11వ వచనంలో స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. మరలా 12వ వచనంలో స్త్రీ మౌనముగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. ఎస్, స్త్రీ మౌనముగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకు వీల్లేదు. చాలామంది దాన్ని అర్థం చేసుకోలేక ఈ వాక్యములో వాళ్ళు గలిబిలి చెందుతున్నారు.
ఈ మూల వాక్యం ఏం చెప్పిందని వాళ్ళకు ఆత్మ ఇచ్చే బయలుపాటు లేక అని నేను అంటాను. ఎందుకంటే ఈ వాక్యము పేతురు గారికి బయలుపరచబడినట్టే వ్యక్తిగతంగా దేవుడు మనకు బయలుపరచాలి. అయితేనే నీకు వాక్యం అర్థమవుతుంది. ఆ బయలుపరచబడకపోతే నువ్వు దాన్ని సందర్భాన్ని తీసుకొని అదట్లా ఇది ఇట్లా అక్కడ అట్లున్నది కాబట్టి ఇట్లా మాట్లాడాడు, పౌలు గారు ఇట్లుంది కానీ పౌలు గారు మాట్లాడుతుంది తన సొంత మాటలు కాదు, పౌలు గారిలో ఉండి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే ఇది వాక్యం. పౌలు గారు మాట్లాడిన పౌలు గారి మాటలు కావు, అవి దేవుని మాటలై ఉన్నాయి. మోషే మాట్లాడింది మోషే మాటలు కావు, అవి దేవుని వాక్యం. ప్రవక్తలు మాట్లాడింది అది ప్రవక్తల సొంత మాటలు కావు, అవి దేవుడి మాటలు. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. అపోస్తుల ద్వారా కూడా సంఘం కట్టబడుటకు పునాదిగా ఉన్న అపోస్తుల ద్వారా ఇక్కడ మాట్లాడాడు. ఆమె ఉపదేశించటానికి స్త్రీ వీలు లేదు. కానీ ఈ విషయమే చాలామంది ఇప్పుడు దేవుని సంఘం అని చెప్పుకుంటున్నటువంటి సేవకులకు ఇది అర్థం కాక స్త్రీలను ఉపదేశించుటకు అనుమతిస్తున్నారు. దట్ ఈస్ ద వాక్యం నుంచి వాళ్ళు డైవర్ట్ అయిపోయారు. వాక్యం నుంచి వాళ్ళు అంటే అపోస్తుల పునాది పైన వాళ్ళు కట్టబడాల, ఇంకొక పునాది మీద వేశారు. వాళ్ళ సొంత ఆలోచనలనే పునాది మీద వేశారు, వాళ్ళ సొంత అభిప్రాయాలనే పునాది మీద వేశారు. వాళ్ళకి ఏం అర్థమైందో ఆ అర్థమైన దాని మీద ఆ పునాది పైన ఆ సంఘం కట్టబడదే. కానీ ఆది అపోస్తులు వేసిన పునాది పైన దేవుడు ఏర్పరచబడిన సంఘం కట్టబడవలసిన పునాది మీద వారు కట్టలే. అందుకే దాన్ని దేవుడి సంఘం అంటారా? దేవుని సంఘము అనాలంటే ఆది అపోస్తుల పునాది పైన వేసింది మాత్రమే దేవుని సంఘం. అందుకే ప్రేమ దేవుని పిల్లరా, ఇంకా కింద ఏమంటున్నాడంటే పౌలు గారు 13వ వచనంలో, మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపుచ్చబడలేదు కానీ స్త్రీ మోసపుచ్చబడి అపరాధంలో పడెను. ఎందుకు ఈమె ఆ స్థానమును కోల్పోయిందనంటే కారణం ఆమె మోసపుచ్చబడిన ఆదిలో ఆమె మోసపుచ్చబడ్డది అవ్వ, ఆ స్త్రీ అక్కడ మోసపరచబడ్డ కారణాన్ని బట్టి ఎందుకు ఈ సందర్భం చెప్తున్నాడు? స్త్రీ పురుషుని మీద అధికారం చేయొద్దన్నాడు, స్త్రీ ఉపదేశించొద్దు అన్నాడు. మళ్ళీ కిందికి వచ్చేసరికి పౌలు గారు మొదట ఆదాము తర్వాత అవ్వను నిర్మింపబడిరి కదా అంటే ఫస్ట్ నిర్మాణంలో ఎవరున్నారు? ఆదాము ఉన్నాడు కాబట్టి పురుషుడున్నాడు. కాబట్టి మొదటి నిర్మాణంలో పురుషుడున్నాడు కాబట్టి పురుషుడే ఉపదేశించవలెను. మరల అవ్వ మొదటిసారి మోసపోయింది కాబట్టి ఆమె మోసపోయిన కారణాన్ని బట్టి దేవుడు ఆమెకు ఉపదేశించడాన్ని ఇవ్వలేదు. ఇది ఆత్మ ఇచ్చే బయలుపాటు. అపోస్తులకు ఆ బయలుపాటు ఇవ్వడం వల్లే వాళ్ళు అక్కడ ఆ వాక్యాన్ని బోధించారు. అగో దాని మీద సంఘం కట్టబడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘాలు అపోస్తులు బోధించిన యేసుక్రీస్తు నామ బాప్తిసములు ఇవ్వలే. నెక్స్ట్ స్త్రీలు బోధించకూడదు అని ఇక్కడ మూలవాక్యం అపోస్తుల బోధ చెప్తుంటే వాళ్ళను స్త్రీలను అభిషేకిస్తున్నారు, సేవకులుగా పెడుతున్నారు. వాళ్ళు వాడబడే విషయం పక్కకు పెట్టండి. వాళ్ళు ఎంత పెద్ద సంఘాన్ని కట్టిరని ఇది పక్కకు పెట్టండి. ఎంత పెద్ద సంఘం ఇప్పుడు ఉండడం ముఖ్యం కాదని అపోస్తుల పునాది పైన కట్టబడ్డదా లేదా, అపోస్తుల బోధ పైన కట్టబడ్డదా లేదా, కట్టబడితేనే అది దేవుని సంఘం, అది ఏర్పరచబడ్డ సజీవ దేవుని సంఘం. అందుకనే
ఈ విధంగా స్త్రీలు బోధించకూడదు అని చెప్తే స్త్రీలను అభిషేకించేటువంటి సంఘాలు ఉన్నాయి. స్త్రీల ద్వారా అనేక సంఘాలు కట్టబడి ఉన్నాయి. ఈ దినంలో అదొక పెద్ద ఇదైపోయింది. ఇప్పుడు ఇంకోటి లేఖనం చూద్దాం. ఇదే అపోస్తల కార్యంలో 1 కొరింథీ 14వ అధ్యాయం తీయండి. 1 కొరింథీ 14వ అధ్యాయము 14వ అధ్యాయము 34 నుంచి చదువుతున్నాం. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను. 1 కొరింథీ 14వ అధ్యాయము 34 నుంచి వచనం నుంచి జాగ్రత్తగా మీరు దేవుని వాక్యమును చూడాలి, గమనించవలెను, లేఖనములను పరిశీలించి పరిశోధించవలనని దేవుడి వాక్యం చెబుతుంది. కనుక మనం దీన్ని చూద్దాం. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలెను. వారు లోబడవలసినదే కానీ మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. వారు ఏమైనాను నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీలు మాటలాడుట అవమానం. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుంది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సంఘంలో ఒక స్త్రీ ఇంకో స్త్రీతో మాట్లాడడం, స్త్రీ ఇంకొక తన కుమారుడితోటో తమ భర్తతోటో మాట్లాడడం అన్న దాని గురించి తీసుకుంటున్నారు. కానీ పౌలు గారు మాట్లాడుతుంది ఇది కాదు. స్త్రీలు సంఘంలో మాట్లాడుచున్నారు అంటే సంఘస్థులందరూ అక్కడ సంఘంలో కూర్చున్న తర్వాత ఈ స్త్రీ నిలబడి మాట్లాడుతుంది. ఈ స్త్రీ నిలబడి మాట్లాడుతుంది. ఆమె పులిపీటి దగ్గరికి వచ్చి సంఘంతో మాట్లాడుతుంది. పక్కనతో మాట్లాడడం అది కాదు, ఈ మాటలు కాదు, నిలబడి మాట్లాడుతుంది. అందుకే అవమానం అన్నాడు. పౌలు గారికి తెలవదా అండి? సంఘంలో ఉన్న స్త్రీ పక్కన ఉన్నటువంటి తన కుమారుడితోటి, సంఘంలోకి వచ్చే తన కుమారుడితోటి కానీ సంఘంలోకి వచ్చే తన భర్తతోటి కానీ చర్చిలో మాట్లాడరా? స్త్రీ చర్చికి వచ్చిన తర్వాత ఆ స్త్రీ ఆ పాస్టర్ తోటి మాట్లాడదా? ఇంకా వేరే తనతో పాటు వచ్చేటువంటి స్త్రీలతోటి అమ్మాయి చర్చికి వస్తున్నావా, బాగున్నారా, వాక్యం చదివారా, ప్రార్థన చేశారా అని ఒక్క స్త్రీ ఇంకో స్త్రీ తోటి మాట్లాడదా? ఈ విషయం పౌలు గారికి తెలియదా? ఆ మాటల గురించి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుంది. మామూలుగా మాట్లాడుకునే చిన్న సంభాషణ గురించా పౌలు గారు మాట్లాడుతుంది? ఇది కాదు పౌలు గారు మాట్లాడుతుంది. ఆమె లేచి నిలబడి సంఘము అంతటితోటి లేచి నిలబడి మాట్లాడుతుంది. అంటే ఆమె ఉపదేశిస్తుంది, ప్రసంగిస్తుంది. ఆమె ప్రసంగించుట, ఆమె ఉపదేశించుట అది అవమానము అని పౌలు గారు చెప్తున్నారు. అందుకనే సంఘంలో స్త్రీలు మాట్లాడుట అవమానం. దేవుని వాక్యం మీ యొద్ద నుండే బయలు వెళ్ళెనా? ఇప్పుడు స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం మీ యొద్ద నుండి బయలు వెళ్ళెనా? మీ యొద్దకు మాత్రమే వచ్చెనా? ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. మనము పౌలు ప్రవక్తలు వేసిన పునాదిని మనం గమనిస్తే ప్రవక్తలు అయిన పురుషుల యొద్దకు దేవుడి వాక్యం వచ్చింది. కానీ ఏ స్త్రీ దగ్గరికి దేవుని వాక్యం రాలే. దేవుని వాక్యము రావడం అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ హగర్ తోటి ఆ ఎడారిలో ఉన్నప్పుడు దేవుడు ఆమెతోటి మాట్లాడి ఆ హగర్ యొక్క కుమారుడికి అక్కడ బావిలో నీళ్లు పుట్టించేసి దాహం తీర్చాడు, ఆమెను దీవిస్తానని చెప్పాడు. ఇది మాట్లాడము దేవుని వాక్యం ఆమె దగ్గరికి వచ్చుట కాదు.
ఆ విధంగా దేవుడు మాట్లాడడంతో ఆమె వెంబటే ప్రవక్త అనేది కాదు. ఇక్కడ స్త్రీలతోటి దేవుడు మాట్లాడలేదని నేను అనట్లే, కానీ స్త్రీలను ప్రవక్తలుగా దేవుడు ఎప్పుడు ఎన్నుకోలే. ఏ ప్రవక్త ఏ ఏ ఏ స్త్రీ కూడా ప్రవక్తలు వాడబడినట్టు వాడబడ్డారా? మీరు చూడండి, పాత నిబంధనలో ఇర్మియా ప్రవక్తను దేవుడు మాట్లాడాడు. ఇర్మియాను వాడుకున్నట్టుగా ఏ స్త్రీనైనా దేవుడు వాడుకున్నాడా? స్త్రీ దగ్గరికి వాక్యం వస్తే ఆ వాక్యము ఆమె పొందుకొని ఆమె ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడా? లేదు. స్త్రీలు ప్రవశించవచ్చు, అయినా స్త్రీలతో దేవుడు మాట్లాడవచ్చు. స్త్రీలు కలలు కనొచ్చు, దర్శనంలో చూడొచ్చు, కానీ వాక్యము ఆమె యుద్ధకు రాదు. పురుషుడిగా ఉన్న ప్రవక్త యుద్ధకు వస్తుంది, కానీ ప్రవక్తని వద్దకు రాదు. వాక్యము ప్రవక్త యుద్ధకు వస్తుంది, అంటే పురుషుడైన వ్యక్తి దగ్గరికి వస్తుంది, కానీ స్త్రీ అయిన ప్రవక్తని యుద్ధకు వాక్యం రాదు. రాలా. ఎవ్వరూ ప్రవక్తలు ప్రకటించినట్టుగా స్త్రీలు ప్రకటించలే, కానీ ఇప్పుడు మాత్రం పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలే ప్రకటిస్తున్నారు, పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలే బోధిస్తున్నారు, పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలే ఇప్పుడు సంఘాలను కడుతున్నారు. ఇదేం విచిత్రమో. అదే పౌలు గారు ఇంకా కిందంటున్నాడు, ఎవడైనను తాను ప్రవక్తనైనను ఆత్మ సంబంధి అయినను తలంచుకునే ఎడల నేను మాకు రాయిచున్నాను, ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. ఎవడైనా తెలియని వాడైతే తెలియని వాడిగానే ఉండ నిమ్ము. అట్లా. అందుకే స్త్రీలు సంఘంలో మాట్లాడటానికి అది అవమానం. ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు ఏదో సంఘంలో తన కుమారుడితోటో, పక్కన స్త్రీతోటో, తన భర్తతోటో, సేవకుడితోటో మాట్లాడుతున్న మామూలు సంభాషణ గురించి మాట్లాడతలేడు. ఆమె నిలబడి వాక్యమును బోధించుట కోసం మాట్లాడుతున్నాడు. అది అవమానకరమని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇది ఆత్మ ఇచ్చే బయలుపాటు అయి ఉన్నది. ఇక ఈ బయలుపాటు మీదనే సంఘం కట్టబడుతుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి ఇలా మనం చూసుకుంటూ పోతే యేసుక్రీస్తు నామము బాప్తిసం ఇవ్వనటువంటి సంఘం అది దేవుని సంఘం కాదు. అది దేవుని సంఘం అయితే అపోస్తులు బోధించిన బోధ అనే పునాది పైన అది సంఘం కట్టబడితేనే అది నిజమైన సజీవ దేవుని సంఘం. ఇంకొకటి, ఇక ఈరోజు ఆ అపోస్తులు ఏం బోధించారంటే ప్రభురాత్రి భోజనం గురించి చెప్పారు. ప్రభు రాత్రి భోజనం అంటే అది రాత్రిపూట ఇవ్వవలసినటువంటి ప్రభు సంస్కారం. ప్రభురాత్రి భోజనం రాత్రిపూటనే ఇవ్వాలి, అది చీకటి పడ్డాకనే ఇవ్వాలి, అది నైట్ ఇవ్వవలసింది. కానీ ఈరోజు అనేక సంఘంలో పట్ట పగలే ఇచ్చేస్తున్నారు. ఎప్పుడు ఇచ్చేసినా ఏం కాదు అని అంటున్నారు. ఎప్పుడు ఇచ్చేసినా ఏది కాదు అని అంటే ఆ విషయాన్ని అక్కడ పరిశుద్ధాత్మ ఆ విషయాన్ని చెప్పేది కదా, వాక్యం ఆ విధంగా చెప్పేది కదా. వాక్యం ఆ విధంగా చెప్పకుండా రాత్రే ఇయ్యమన్నది అని అంటే దట్ ఈస్ ద పర్ఫెక్ట్. అది పర్ఫెక్ట్. ప్రభు రాత్రి భోజనం ఇయ్యమంటే రాత్రే ఇవ్వాలి, రాత్రే ఇవ్వాలి. కానీ పగలిచ్చేస్తున్నారు. ఇక ప్రతి ఆదివారం ఇచ్చేస్తున్నారు. వారి ఇష్టం వచ్చినట్టు వారి సంఘాలు పైనుంచి ఏది చెప్తాయో అదే ప్రకారం ఇచ్చేస్తున్నారు. కొంతమంది పాద శుద్ధి కార్యక్రమం కొన్ని సంఘాలు పెడతలేరు, కొన్ని సంఘములలో పెడుతున్నారు. యేసు ప్రభు తన శిష్యుల యొక్క పాదములు కడిగారు.
అది పాదశుద్ధి కార్యక్రమం అంటారు. ప్రభురాత్రి భోజనం ఇచ్చిన తర్వాత పాదశుద్ధి కార్యక్రమం కూడా చేసుకోవాలి. ఒకరి కాళ్ళు ఒకరు తగ్గించుకొని కడుక్కోవాలి. యేసు ప్రభు అది చేశాడు, శిష్యులకు నేర్పించాడు. ఆది అపోస్తుల సంఘం అదే ఫాలో అయింది. ఇప్పుడు కూడా అది ఫాలో కావాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే పెద్ద బిషప్ గారు, పెద్ద పోప్ గారు ఎవరైనా ఉన్నారంటే వారు వచ్చేసి శిష్యుల యొక్క పాదముని ఇప్పుడు కడగవాలి అని అంటే వాళ్లకు పెద్ద ఏదో పడిపోయినట్టు అవుతుంది. కానీ స్వయంగా దేవుడే తన యొక్క శిష్యుల పాదములు కడిగాడు. ఇప్పుడు నిజ దేవుని సంఘము ఖచ్చితంగా ఆ పాదశుద్ధి కార్యక్రమాన్ని, ఆ ఒకరి పాదములు ఒకరు కలుపుకోవటాన్ని, అలాగే ప్రభురాత్రి భోజనం అంటే రాత్రే ఇచ్చేటువంటి సంస్కారం, ప్రభు సంస్కారం అవుతుంది, బల్లారాధన అవుతుంది, అది రాత్రిపూట ఇచ్చేదే. అలాగనే నిజ దేవుని సంఘం ఇస్తుంది. ఇంకోటి, ఇప్పుడు అనేక సంఘములలో ఏం జరిగిందంటే ఈ ఆభరణముల గురించి కానీ ఈ అలంకరణ గురించి కానీ అనేక సంఘాలు దాని గురించి మాట్లాడతలేవు. కానీ ఆది అపోస్తులు ఈ ఆభరణముల గురించి ఏం మాట్లాడారో మనం చూద్దాం. 1 పేతురు మొదటి పేతురు పత్రిక 3వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు గుణము అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువైనది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పేతురు గారు జడలల్లుకొనుట. ఈరోజు జడలు ఎంత విచిత్రంగా అల్లుకుంటున్నారంటే, ఎంత విచిత్రంగా ఈరోజు జడలు వేసుకుంటున్నారంటే, ఎంత విచిత్రంగా జుట్టును కత్తిరించుకుంటున్నారంటే, ఎంత ఫ్యాషన్గా జుట్టును తయారు చేసుకుంటారంటే తెలుసా? ఘోరం. మీకు తెలుసు అది ఆల్రెడీ. కానీ ఇలాంటిది సజీవ దేవుని సంఘంలో ఉండకూడదు. దీన్ని అపోస్తులు బోధించారు. ఆ సంఘంలో అది బోధించబడాలి. అలాంటి జడలు కొనుట కానీ, ఈ బంగారు నగలు పెట్టుకునుట కానీ, విలగల వస్త్రములు ధరించుకొనుట కానీ ఇలాంటిది ఉండకూడదు అని ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు. అందుకనే ఆ విధంగా ఈ ఆభరణముల గురించి ఇలా జుట్టు వేసుకోవద్దు, బంగారు నగలు పెట్టుకోవద్దు, వస్త్రములు ధరించుకుంటారు, వెలుపటి అలంకరణ మీకు అలంకారంగా ఉండవద్దు. కొంతమంది బంగారు నగలు వేసుకొని చూపించుకోవడానికి వస్తారు, కొంతమంది విచిత్రమైన జుట్లు వేసుకొని వస్తారు. కానీ ఇలాంటివి ఉండకూడదు. ఈ భౌతికమైనటువంటి బయట చూపించే అలంకరణ మీకు ఉండకూడదు అని ఇక్కడ పేతురు గారు చెప్తున్నారు. అక్షయమైన అలంకారం మీ హృదయంలో గుణంలో ఉన్నటువంటి స్వభావం కలిగి, దేవుని మృదువైనట్టి గుణం కలిగి,
సాధువైనట్టు మృదువైనటువంటి గుణము కలిగి ఉండడం ఇది దేవునికి ఇష్టమైన అంటుంది. అలాగే ఆభరణముల గురించి 1 తిమోతి 2:9 కూడా ఉన్నది. 1 తిమోతి 2:9 తీయండి జాగ్రత్తగా. మరియు స్త్రీలను అనుకోయి స్వస్థత బుద్ధి కలవారై ఉండి తగు మాత్రములు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఇక్కడ పౌలు గారు కూడా ఇదే చెప్తున్నారు. తగు మాత్రం వస్త్రములు వేసుకోవాలి. ఇక తగు మాత్రం వస్త్రం అంటే నిండైన వస్తువులు వేసుకోవాలి. ఇప్పుడు ఎలాంటి వస్త్రములు వేసుకొని సంఘంలోకి వస్తున్నారో తెలుసా? స్త్రీ బోధకులు అని చెప్పుకునేటువంటి బోధకురాళ్ళే అసభ్యకరమైన వస్త్రములు ధరించుకొని స్టేజ్ మీదకి వచ్చి ఉన్నారు. మీరు కావాలంటే చూసుకోండి. మేరీ జాయిస్ అనేటువంటి ఒక ఆమె ఉన్నది. ఆమె ఆల్రెడీ ఆమె వస్త్రధరణ ఎట్లుంటుందో ఏముంటుందో చూడండి. ఆమె ఆల్రెడీ డెవిల్. ఎస్, వాక్యానికి వ్యతిరేకంగా అపోస్తుల పునాది పైన సంఘం ఆమె కట్టబడి లేదు. సంఘం ఎలా కట్టబడుతుంది? సో ఇలాంటి వాక్య వ్యతిరేకమైనటువంటి కార్యములు జరుగుతాయి. ఇంకోటి, ఈ ఆభరణముల గురించి కూడా మనము పాత నిబంధనలో కూడా చూడవచ్చు. నిర్గమకాండము 33వ అధ్యాయము 33వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతాం. ప్రజలు దుర్వార్తను విని దుఃఖించిరి, ఎవడును ఆభరణములు ధరించుకొనలేదు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో మీరు లోబడినోళ్ళని ప్రజలు ఒక్క క్షణమాత్రమును నేను మీ నడుమను వచ్చితినా మిమ్ముల్ని నిర్మూలము చేసేదని గనక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేయుడి అని చెప్పాను. మీ మీద ఉన్న ఆభరణములు తీసివేయవలెను అని మోషే ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇది నిర్గమకాండం 33 6వ వచనంలో 4 నుంచి 6వ వచనంలో ఆభరణములు ధరించుకోవద్దు అని చెప్పాడు. ఆ ఆభరణములు మీ మీద నుండి తీసివేయండి అని అన్నాడు. ఇంకోటి ఇదే ఆభరణముల గురించి యెషయా 3వ అధ్యాయము 16వ వచనం. మరియు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడుచుచు ఓర చూపులు చూచుచు కులుకులతో నడుచుచు తను కాళ్ళ గజ్జలను మోగించుచున్నారు. కాబట్టి ప్రభు సీయోను కుమార్తెల నడినెత్తి బోడిచేను, యెహోవా వారి మానవుడు బయలుపరచును. కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారంట. కాళ్ళ గజ్జలు మోగించుచున్నాయంటే ఏంటి? అవి పట్టీలు. కాళ్ళ గజ్జ సీయోను కుమార్తెలు ఏం చేస్తున్నారట? ఇక్కడ ఓరచూపులు చూస్తూ, మెడ చాచుకొని ఓరచూపులు చూస్తూ, కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలు మోగించుచున్నారు. అంటే స్త్రీలు ఈ కాళ్ళ గజ్జలు కలిగినటువంటి పట్టీలు కానీ గజ్జలు కానీ పెట్టుకొనకూడదు. సో ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది ఈ విధంగా అపోస్తుల బోధ, అపోస్తుల పునాది పైన సంఘం కట్టబడాలి. ప్రాముఖ్యంగా ఈరోజు మనం ఈ వీటిని గమనించి చూస్తే
ఇదంతా ఈ అపోస్తుల వాక్యమును, సంపూర్ణ వాక్యమును తీసుకొని ఏ సంఘం అయితే వాక్యం ఇచ్చే బయలుపాట మీద కట్టబడి ఉందో అది నిజమైన సజీవమైన దేవుని సంఘమై ఉన్నది. అందుకే దేవుడు ఇప్పుడు పిలుస్తున్నాడు మనని. దేవుడు ఇప్పుడు పిలుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మనని ఎక్కడికి పిలుస్తున్నాడంటే తన వాక్యం యొద్దకు పిలుస్తున్నాడు. దేవుడు ఇప్పుడు తన క్రీస్తు యొద్దకు పిలుస్తున్నాడు. సంఘం యొద్దకు కాదు వెళ్ళవలసింది, ఒక పాస్టర్ యొద్దకు కాదు వెళ్ళవలసింది, ఒక బిషప్ యొద్దకు కాదు వెళ్ళవలసింది, ఇంకెవరు చెప్పే మాటల మీద కాదు మనం ఆధారపడవలసింది. మనము క్రీస్తు యొద్దకు రావాలని, యేసు క్రీస్తు అయిన వాక్యం యొద్దకు రావాలని, వాక్యం యుద్ధకు రావాలని దేవుని స్వరం ఇప్పుడు పిలుస్తున్నది. మీ సంఘాలలో పొరపాటు ఉన్నాయా? వాక్యానికి వ్యతిరేకంగా మీ సంఘం ఉందా? సంఘము ఆ విధంగా ఉందా? సంఘానికి వ్యతిరేకంగా అపోస్తల బోధకు వ్యతిరేకంగా నీ సంఘం బాప్తిసం ఇస్తుందా? అపోస్తలకు వ్యతిరేకంగా నీ సేవకుడు, పోపు, బిషప్, ఆర్చి బిషప్, ఫాదరు, లోకానుసారమైన బోధకుడు బాప్తిసాన్ని, సరైన బాప్తిసం బోధిస్తలేరా? స్త్రీలను మీ సంఘంలో అభిషేకించుచున్నారా? మీ బిషప్లు, మీ ఫాదర్లు, మీ గొప్ప గొప్ప వాళ్ళు, అద్భుతంగా వాడబడుతున్నటువంటి అద్భుత కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారా? జాగ్రత్తగా చూసుకోనండి. వారిని విడిచిపెట్టండి. క్రీస్తైన దేవుని వాక్యం యొద్దకు రండి. దేవుడు ఇప్పుడు ఫైనల్గా ఆయన రెండవ రాకడకు మునుపు తన స్వరాన్ని వినిపించి మాట్లాడుతున్నాడు. వీటన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు యొద్దకు రండి, వాక్యం యొద్దకు రండి. ఈరోజు అనేక సంఘంలో ఏమని చెప్తున్నారో తెలుసా? అన్య భాషలలో మాట్లాడితే నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావని కొన్ని సంఘాలు బోధిస్తున్నాయి. నువ్వు ఖచ్చితంగా దేవుని సంఘంగా, దేవుని పిల్లలుగా ఉండాలంటే నువ్వు అన్య భాషలలో మాట్లాడాలని బోధిస్తున్నారు. అర్థం లేని భాషలు మాట్లాడుతున్నారు, అర్థం చెప్పలేనటువంటి భాషలు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ ఉన్న మనిషికి అర్థం కాదు, కానీ ఇక్కడున్న మనుషులకు ఎవరికి అర్థం కాని పదాలు మాట్లాడితే అది అన్య భాషల్లో మాట్లాడినట్ట. అలా మాట్లాడితేనే వాళ్ళకి పరిశుద్ధాత్మ ఉందాట. మరి అదైతేనే నిజమైన దేవుని సంఘం అట. అపోస్తులలో ఆ విధంగా లేదు. కానీ వీరు వారి సొంత ఆలోచనలు చూసారా? అట్లాంటి అపోస్తుల బోధన గమనించండి. తప్పుడుగా అక్కడ ఉంటే అందులో నుంచి బయటికి రండి, క్రీస్తు యొద్దకు రండి. సంఘాన్ని చూడకండి, సంస్థను చూడకండి, పాస్టర్ను చూడకండి, ఫాదర్ను చూడకండి, బిషప్ను చూడకండి. యేసు క్రీస్తు యొద్దకు రండి, దేవుని వాక్యం యొద్దకు రండి. అది మనని పరలోక రాజ్యం తీసుకుపోతుంది. ఇంకా ఈ అపోస్తుల బోధ గురించి అందుకనే నిజమైన దేవుని సంఘము ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఆ సంఘం దగ్గరికి వచ్చి అప్పుడు మనము ఆ సంఘం చెప్పిన అవాది అపోస్తుల ప్రకారం బాప్తిసం తీసుకుంటే ఆ సంఘంలో మనం చేర్చబడతాం. ఆ ఒకే ఒక్క సంఘం మాత్రమే ఈ అంత్య దినములలో ఎత్తబడిలోనికి పోబోతుంది. ఈరోజు చెప్పుకుంటున్నటువంటి వేల సంఘాలు కాదు, ఓన్లీ వన్ చర్చ్, ఒక్క సంఘం, ఒక్క పెళ్లి కుమార్తె, ఒకే ఒక్క వధువు, ఏర్పరచబడిన వధువు. అది ఆది అపోస్తుల వలె ఉండేటువంటి ఏర్పరచబడినటువంటి ఒక వధువు, ఒక పెళ్లి కుమార్తె, ఒక సంఘం. ఈ అంత్య దినంలో ఒక్కటే ఉంటుంది. ఆ ఒక్కటి మాత్రమే ఎత్తబడులోనికి పోతుంది, పరలోక రాజ్యం పోబోతుంది.
మిగతావి పోవు. ఎందుకనంటే అపోస్తుల పునాది పైన అవి కట్టబడలేదు కదా. ప్రవక్తలు వేసిన పునాది పైన ఆ మూలరాయి వేసిన యేసుక్రీస్తు అనే మూలరాయి మీద వాళ్ళు కట్టలేదు కదా, ఆ బాప్తిసం ఇవ్వలేదు కదా. ఆ స్త్రీని అభిషేకించారు కదా. అన్య భాషలలో తప్పుడు భాషలు మాట్లాడుతున్నారు కదా, వాక్య వ్యతిరేకమైన కార్యములు చేస్తున్నారు కదా. ఆ లైన్ దాటారు కనుక అది ఏర్పరచబడ్డ సంఘం కాదు. అందుకే ఏమైనా దేవుని పిల్లలారా, వాక్యమును పరిశీలించండి, పరిశోధించండి. బాప్తిసం దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకొని ఉన్నను, సరైన బాప్తిసము ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో తీసుకోవచ్చు. అలా అపోస్తల కార్యము 19వ అధ్యాయంలో మరలా తీసుకున్నారు. ఇక్కడ మనం ఎన్నిసార్లు తీసుకున్నాం అనేది ముఖ్యము కాదు, కానీ సరైన బాప్తిసం తీసుకున్నామా తీసుకోనలేదా, ఈ బాప్తిసం ఏం చేస్తుందో, ఈ బాప్తిసం దేన్ని సూచిస్తుందో, ఈ నిజ బాప్తిసం వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి అనేది తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. ఇదే అపోస్తులు బోధించిన బోధ ప్రకారం. మరి సత్యాన్ని గ్రహించండి, నిజ బాప్తిసాన్ని తీసుకోనండి. నిజ సంఘమైన ఏర్పరచబడిన దేవుని సంఘము సంపూర్ణ వాక్యమును చేర్చుకున్న ఆ సంఘం యొద్దకు రండి, దాంట్లో చేరండి. ఆ సంఘము క్రీస్తు సంఘమై ఉన్నది. ఆ సంఘము యేసుక్రీస్తు సంఘమైంది. మన క్రీస్తు సంఘం అంటే ఇప్పుడే సంఘ సంస్థగా మారిన క్రీస్తు సంఘం కాదు. ఆది అపోస్తుల బోధ ప్రకారము సంపూర్ణముగా నడుచుకొనుచున్న వధువు సంఘం. సో ప్రేమైన దేవులారా, ఆ ప్రకారం చేయవలనని, మీరు దేవుడి యొద్దకు రావాలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక.